హే గైస్, మీకు తెలుసా మీ జీతంలో 15% కట్ అవ్వబోతోంది. కానీ అది ట్యాక్స్ కాదు, ఫైన్ కాదు, మీ తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన మీ బాధ్యత. అయితే ఇది ఎక్కడో విదేశాల్లో కాదు, మన తెలుగు రాష్ట్రం తెలంగాణలో తీసుకురావాలనుకుంటున్న ఒక కొత్త చట్టం. అవును, మీరు వింటోంది నిజం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక షాకింగ్ నిర్ణయం ప్రకటించారు. ఇక నుంచి తల్లిదండ్రులను చూసుకోకపోతే ఉద్యోగుల జీతంలో 10 నుంచి 15% వరకు కట్ చేసి ఆ డబ్బు నేరుగా వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో జమ చేస్తారట. అయితే ఈ చట్టం వినడానికి బాగున్నా చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇది ఒక గొప్ప నిర్ణయమా, లేక ప్రజల వ్యక్తిగత జీవితంలో ప్రభుత్వ జోక్యమా అనేది మొదటి ప్రశ్న. అయితే పిల్లల్ని చదివించేందుకు రోజు కూలి పనిచేసిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఒంటరిగా వదిలేస్తే వారెలా బ్రతుకుతారు? ఈ చట్టం వెనుక ఉన్న మెయిన్ రీజన్ ఇదే అంటోంది ప్రభుత్వం. అయితే ఇది శిక్ష కాదు, న్యాయమని సీఎం చెప్పారు. కానీ మరోవైపు అసలు ఎవరు నిర్ణయిస్తారు పిల్లలు తల్లిదండ్రులను చూసుకుంటున్నారా లేదా అని? ఒకవేళ ఫేక్ కంప్లైంట్స్ వస్తే ఏంటి పరిస్థితి అనేది మరో ప్రశ్న. ఇక ఈ చట్టం నిజంగా సీనియర్ సిటిజన్స్ కోసం తీసుకొచ్చిందా, లేక ఒక సోషల్ ఇమేజ్ బిల్డింగ్ స్ట్రాటజీనా? ఎందుకంటే ఇది ఒక ఎమోషనల్ టాపిక్, ప్రజల్లో వెంటనే కనెక్ట్ అవుతుంది. అయితే గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఇండియాలో చాలా కేసుల్లో వృద్ధులు ఒంటరిగా జీవిస్తున్నారు. చాలా మంది పిల్లలు నగరాల్లో, విదేశాల్లో ఉంటున్నారు. ఇలాంటి సమయంలో ఈ చట్టం అవసరమే అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే పుట్టించిన వాళ్ళను చూసుకోవడానికి నిజంగా ఒక చట్టం కావాలా అంటే ప్రెజెంట్ జనరేషన్కి కావాలి అని చెప్పాలి. మరి మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి.